ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ప్రస్తుత సాంకేతిక యుగంలో స్మార్ట్ ఫోన్ వాడకం ప్రజల్లో ఒక భాగమైంది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రయాణాలు, లావాదేవీలు, షాపింగ్లో ఏది కొనుగోలు చేయాలన్నా కాలక్షేపం కోసం పిల్లల నుంచి పెద్దల వరకు సెల్ ఫోన్ వాడుతూనే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో చిన్నారులు గంటల కొద్దీ సోషల్ మీడియాలో గడుపుతున్నారని, దీనివల్ల వారిపై విపరీతమైన ప్రభావం పడుతోందని వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా వారి డేటా ఉల్లంఘనలపైన ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో చిన్నారులను ఇంటర్నెట్కు, అందులోనూ ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు ఇటీవల కొన్ని దేశాలు చర్యలు చేపట్టాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలకు సన్నద్ధమైంది. ఈ చర్యల్లో భాగంగా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025కు సంబంధించి ప్రతిపాదన ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయడానికి తల్లిదండ్రుల సమ్మతిని తప్పనిసరి అని చేసింది. ప్రజలు దీనిపై సూచనలు, అభ్యంతరాలు పంపాలని తెలిపింది. వెబ్సైట్లో తమ అభ్యంతరాలను, సూచనలు పంపవచ్చు. ఫిబ్రవరి 18 తర్వాత వీటిని కేంద్రం పరిశీలించనుంది. వచ్చిన అభ్యంతరాల ఆధారంగా ముసాయిదాలో మార్పులు, చేర్పులు చేసి చట్టాన్ని తీసుకురానుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం చిన్నారులు సోషల్ మీడియా ఖాతాలను తెరవాలంటే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి తప్పనిసరి. అది ఖచ్చితంగా ధృవీకరమైందిగా ఉండాలని నిబంధనలో పేర్కొన్నారు. సమాచార రక్షణకు సంబంధించి పిల్లల వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేసేందుకు ఖచ్చితంగా తల్లిదండ్రుల నుంచి అంగీకారం పొందాలని నిబంధనల్లో ఉంది. దీనివల్ల సోషల్ మీడియాలను నిర్వహించే సంస్థలు చిన్నారుల వ్యక్తిగత డేటాను వాడుకోవాలన్నా, భద్రపరచుకోవాలనుకున్నా తల్లిదండ్రుల సమ్మతి పొందిన తర్వాతనే సాధ్యమవుతుంది. ఈ ముసాయిదాలో వినియోగదారుడికి అనుకూలంగా పలు కీలక అంశాలను తీసుకువచ్చింది. డేటా సంరక్షణపై వినియోగదారులకు పూర్తి నియంత్రణ ఉండేలా నిబంధనలు రూపొందించారు. వ్యక్తిగత సమాచారానికి సంబంధించి కంపెనీలు మరింత పారదర్శకంగా ఉండాలి. తమ వ్యక్తిగత సమాచారాన్ని కంపెనీలు ఎందుకు సేకరిస్తున్నాయి అని అడిగేందుకు అవకాశాన్ని కల్పించారు. సేకరించిన తమ సమాచారాన్ని తొలగించమని వినియోగదారులు డిమాండ్ చేయవచ్చు. ఒకవేళ డేటా ఉల్లంఘనకు పాల్పడితే సదరు కంపెనీలపై 250 కోట్ల వరకు జరిమానా విధించే ప్రతిపాదనను పొందుపరిచారు.